ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ అనూహ్యంగా ఓ కేసులో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయన్ను పలు కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఊహించని రీతిలో ఓ చిన్న కేసులో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బందరు మాజీ ఎమ్మెల్యే అయిన పేర్ని నాని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చందు శ్రీహర్ష అనే టీడీపీ కార్యకర్తపై నమోదైన కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. కోర్టు వాయిదాలకు సాక్షిగా ఉన్న పేర్ని నానిని హాజరు కావడం లేదు. దీంతో పలుమార్లు వేచి చూసిన కోర్టు ఇవాళ పేర్ని నానిపై అరెస్టు వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. 2019లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరిగినా సాక్షిగా ఉన్న పేర్ని నాని హాజరు కాకపోవడంతో అవి కాస్త ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. దీంతో తాజా విచారణలో మచిలీపట్నం కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసి రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన తదుపరి విచారణకు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనపైన నమోదైన కేసుల్లో కాకుండా తాను సాక్షిగా ఉన్న కేసుల్లో పేర్ని నానిపై ఇలాంటి వారెంట్ జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీని రాజకీయంగా దెబ్బతీయటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన వేళ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూటమికి గేమ్ చేంజర్గా మారుతున్నాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ అప్పగించారు. అదే వారి పనితీరుకు ప్రామాణికంగా మారనుంది. కూటమి భవిష్యత్తుకు కీలకం కావడంతో పాటుగా ప్రస్తుతం పరిస్థితుల్లో గేమ్ చేంజర్గా నిలవనున్నది. ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయంగా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపైన ఫిర్యాదులు వస్తున్నాయి. అవినీతిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అవినీతికి పాల్పడే వారిని వదులుకోవటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలు ప్రారంభించారు. తల్లికి వందనం అమలు ఇప్పుడు రాజకీయంగా గేమ్ చేంజర్గా మారుతోంది. హామీలు అమలు చేయలేదనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా మారింది. ఈ పథకం అమలు కూటమి నేతలకు భారీ ఊరటగా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ నెల 20న పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. 3 విడతలు ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. దీంతో సూపర్ 6లో 4 ప్రధాన హామీలు అమలు జరగనున్నది. దీంతో ఇక పాలనాపరంగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపైన వస్తున్న ఫిర్యాదుల వేళ మరో నిర్ణయం అమలుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ప్రజలతో ఎమ్మెల్యేలు మమేకమయ్యేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ఈ విజయయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టేలా బాధ్యత నేతలదేనని సీఎం స్పష్టం చేశారు. రోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని, ప్రజలతో కలుపుగోలుగా మెలగాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. దీని ద్వారా ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజల్లోనే ఎమ్మెల్యేలు ఉండటం, ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటుగా ప్రతిపక్షం పైన ఒకే సమయంలో పార్టీ మొత్తం కౌంటర్ చేయడానికి వీలుగా రూపకల్పన చేశారు. దీంతో ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఈ అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనేది కీలకంగా మారుతోంది.